హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నాకు చెయ్యి బాగలేదు కదా, అసలు పొద్దున్నే అయిపోయేది వంట. చెయ్యి బాగలేక బతిమలాడుకోవాల్సి వస్తుంది. అల్లం వలమని, వెల్లిపాయలు వలమని, మాంసం కోసిమని, ఆకలికి తట్టుకోలేక ఇక గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటున్నాను. అందరికీ, నేను ఒక్కదాన్నే కాదు. చేయి బాగలేదు కదా, తాలింపు గింజలు వేయకుండా కట్ చేసిన ఉల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చేసుకునే విధానం బట్టి చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ పలుకు పలుకుగా, అంటే పళ్ళు పళ్ళుగా అంటారు కదా, అలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దానికి ఆయిల్ ఎక్కువ వేయాలి. పచ్చగా వేగాలి ఉల్లిపాయలు, మరీ వేయించుకోవద్దు, మెత్తబడిపోయి అదే పేస్ట్ లాగా అయిపోతుంది. నేనైతే ఏంటిది వీడు నూనె మాడుతుంది. చూడండి, ఇది 1/2 కిలో చెమ్ము. అరకిలో చెమ్ము ఉప్మా బాగానే తింటారు. మా బాబు తినడు కానీ మా అమ్మాయి బాగా తింటుంది ఉప్మా. గోధుమ రవ్వది 1/2 కిలో. గిన్నెలోకి తీసుకుంటున్నా, ఎందుకంటే ఎసరు పోయాలి కదా ఇదే చెమ్ముతోనే. ఉల్లిపాయలు వేగాయి, వాటర్ పోస్తున్నాను. చెమ్ము రవ్వ కదా, 2 చెమ్ములు వాటర్ పోసుకోవాలి. నేను ఉల్లిపాయలు మాడిపోతున్నాను అని ఫస్ట్ అది చెమ్ము తీసుకొచ్చాను. అంటే పంపులో పట్టాలి కదా, లేట్ అవుతుందని. పంపాపి కదలియకు. 2 చెమ్ముల వాటర్ పోసానండి. చూడండి, ఇది పొడవు డేక్షా కదా, వీడియో చూపించడానికి సెల్ తీయాల్సి వచ్చింది. చేయి బాగాలేదు నాకు, అందుకనే ఇలా చూపిస్తున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు సరిపడా సాల్ట్, స్పూనున్నర సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 స్పూన్ సాల్ట్. పచ్చిమిర్చి ఉంటే బాగుండేది, పచ్చిమిర్చి వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది ఉప్మా. లేవు, అందుకని వేయలేదు నేను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి, మూత పెట్టి మసిలించుకోవాలి. చూడండి, ఉప్మా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ లైట్గా, అంటే మనం
ఎప్పుడు వాడం కదా, ఏదో వీడియో తీస్తున్నా కాబట్టి వేసి చూపిద్దామని కలర్ఫుల్గా ఉంది కొంచెమే. కలర్ఫుల్గా బాగుంటుంది. పులావ్ చేసినప్పుడు హల్వా వాటిలో కర్రీస్లో కూడా 65 అలా చేస్తారు కదా, చికెన్ 65 అలాగా, అప్పుడు అలా వేసుకుంటే కూడా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇది గ్రీన్ది పులావ్ చేసినప్పుడు వాడతాను నేను. రెడ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది, రెడ్ కాదు రెడ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది రైస్. చూడండి వాటర్ ఆరెంజ్ కలర్కి వచ్చినాయి చూడండి. ఆరెంజ్ కలర్లో వచ్చాయి చూసారా, కలర్ఫుల్గా బాగుంటుంది ఉప్మా. నాకు ఈ ఉప్మా గ్రీన్ బఠానీ పచ్చి ఉంటాయి కదా, బఠానీ వేసి చేస్తే భలే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి స్ప్రింగ్ ఆనియన్, ఈ ఆంధ్రాలో దొరకదు, విజయవాడలో దొరికిద్ది అనుకుంటున్నా నేనైతే, ఇక్కడైతే అందుబాటులో లేదు. స్ప్రింగ్ ఆనియన్ వేసి చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి. మేము తెలంగాణలో ఉన్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్ రోజు మార్చి రోజు బాగా వాడేవాళ్ళం. ఎగ్ కర్రీ చేసేదాన్ని, ఫ్రైడ్ రైస్లో, టమాటా రైస్లో, కర్రీస్కి కూడా బాగా వాడేదాన్ని. ఇక్కడ దొరకట్లేదు అది. వాటర్ మసులుతున్నాయి, ఉప్మా వేసేద్దాం. కొంచెం మంట తగ్గించుకొని ఏంటిది మూత పెట్టుకొని కొంచెం ఉడికిద్దామండి. ఆ లోపు నేను కొత్తిమీర పుదీనా ప్రిపేర్ చేసుకొని వస్తా, దానిలో వేస్తే బాగుంటుంది. పుదీనా కొత్తిమీర వేసేసాను చూడండి. కదా ఈ చీర బాగా పడుతుంది. కరెంట్ పోయింది. వెళ్తురు వెళ్తురు మంచి స్మెల్ వస్తుందండి. కొత్తిమీర పుదీనా వేసాక అసలు మంచి స్మెల్ వస్తుంది. నీరు దిగేదాకా ఇంకొంచెం మగ్గిద్దాము, పలుకు పలుకుగా సూపర్గా ఉంటుంది. నేను స్టవ్ ఆపేసినాక కూడా చూపిస్తాను, ఓకేనండి. చూడండి అయిపోయింది, వేసుకొని తినడమేగా. గోధుమ రవ్వ ఉప్మా సూపర్గా ఉంటుంది టేస్ట్, స్మెల్ కూడా అదిరిపోయింది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దీనిలో కాంబినేషన్ ఏం వేసుకుంటున్నానో తెలుసా? కారం పొడి, నా ఫేవరెట్. మా ఆయన అక్కడ అరుస్తూనే ఉన్నాడు కారం పొడి అని. కారం బాగా తింటా, తిడుతూ ఉంటాడు కారం బాగా తింటానని. సాంబాల్ కారం, కూరలు వేసే కారం అండి ఇది. సాంబాల్ కారం,
ఉప్పు కారం మసాలా అన్నీ ఉంటాయి దీంట్లో. సాంబార్ కారం ఇది. నాకు కారం అంటే చాలా ఇష్టం, పచ్చళ్ళు కారం. చెయ్యి బాగాలేదు, నాకు చేతితో తింటే తృప్తిగా ఉంటుంది, తిన్నట్టుగా ఉంటుంది. ఈ స్పూన్తో తింటే తిన్నట్టే అనిపించదు నాకు. రండి మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫస్ట్ ముద్ద, మీ ముద్ద నేనే తింటున్నా. చూడండి పలుకు పలుకుగా ఎలా ఉందో చూసారా? చాలా బాగుంది. ఓయ్ నేను వీడియో తీసినప్పుడు ఫోన్ చేసిండు. ఆయనకేం ఉండదు. చూడండి ఇది పండు మిరపకాయల పచ్చడి. మా మేనత్త తెచ్చింది, 2 కిలోల పచ్చడి తెచ్చింది. ఇక్కడ దాకుంది తెచ్చినప్పుడు, అద్దుగా అనిపిస్తుంది చూడండి. మా మేనత్త తెచ్చింది, మా నాన్న వాళ్ళ చెల్లెలు తెచ్చింది ఈ పచ్చడి. ఇది కూడా వేసుకుంటున్నా. మీకు ఉప్మాలో ఏం వేసుకొని తినడం ఇష్టం చెప్పండి. నాలాగా పచ్చడి కారాలు ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా అండి? నాకు ఇలా చేతితో పిసుకొని తినాలంటే ఇష్టం అండి. నాకు స్పూన్తో తిన్నట్టుగానే లేదు. పండుమిరపకాయలు పచ్చడి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ అండి. మీకు ఏమేమి కర్రీస్ చేసి పెట్టాలో వీడియో అవి కూడా కామెంట్ పెడితే నేను చేసి చూపిస్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకేనా అండి? అందరికీ బాయ్. చాలా ఆకలిగా ఉంది, 10:30 అవుతుంది.